తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మీ జ్యోతిష్యంలో మీ సక్సెస్ రేటు అంటే ఏం చెప్పగలరు? ఎంతవరకు ఉంది? నా జ్యోతిష్యంలో లాస్ట్ 15 years తీసుకుంటే 97%. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఆ 3% అంటే మొన్న ఎలక్షన్స్ అదే మెయిన్, అదే మ్యాచ్ కావచ్చు. అసలు మ్యాచ్ గురించి నేను ఎక్కడ మాట్లాడలా, అది ఫేక్. నేను ఎప్పుడు ఫేకా? నేను మ్యాచ్ గురించి మాట్లాడలా, నేను తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడలా. నేను మాట్లాడింది ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడిన దాంట్లో నేను సర్ది చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను కూటమి కూడా ఒకవేళ ముగ్గురు కలిస్తే జగన్ ఓడిపోతాడని చెప్పిన వీడియో కూడా ఉంది. కానీ నేను దాన్ని వాడట్లా, నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే సహజం కదా ఫెయిల్యూర్స్ అనేవి. ఫెయిల్యూర్స్ పార్వతీదేవి జ్యోతిష్కులకు శాపం ఇచ్చింది. మీరు చెప్పిన దాంట్లో 8% జరగదు అని గురువు శుక్రుడికి ఇద్దరికి శాపం ఇచ్చింది. ఆ శాపంలో భాగంగా మేము చెప్పిన వాటిలో కొన్ని జరగవు. ఎప్పుడే కానీ సక్సెస్ రేటు చూస్తాము. 10 మ్యాచ్ల్లో ఆడని విరాట్ కోహ్లీ 11వ మ్యాచ్లో ఆడితే సక్సెస్ రేటు. అట్లనే ప్రతి హాస్పిటల్లో 100 మంది పేషెంట్లలో ఒక పేషెంట్ చనిపోతాడు. అంత మాత్రాన ఒక పేషెంట్ చనిపోయిన హాస్పిటల్కి తాళాలు ఇస్తలేం కదా. అట్లనే సక్సెస్ రేటు చూస్తాము. అన్నిటికంటే మరీ ముఖ్యంగా నా క్రెడిబిలిటీని, నా గొప్పతనాన్ని విశ్లేషించాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో, భారతదేశ ఎన్నికలలో ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ మొత్తం ఫెయిల్యూర్ అయిన సందర్భంలో, సెఫాలజిస్టు సైన్స్ అని చెప్పుకునేటువంటి సెఫాలజిస్టు ఫెయిల్ అయిన సందర్భంలో వేణుస్వామి చెప్పిన 2 ప్రిడిక్షన్లో ఒకటి సక్సెస్. సెంటర్లో హంగ్ వస్తుందని చెప్పిన, ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తాడు, తెలుగుదేశం ఓడిపోతుందని చెప్పిన. రెండిట్లలో హంగ్ వచ్చింది సెంటర్లో. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పి ఇక్కడ ఓడిపోయినాము. సో ఏముంది, నా సక్సెస్ రేట్ అక్కడ కూడా గ్రేటే కదా. సో ఆరా మస్తానికి కావచ్చు, వేణుస్వామికి కావచ్చు, భారీ మొత్తంలో నగదు ఇచ్చారు వైసీపీ. అందువల్లే ప్రిడిక్షన్స్ అలా చెప్పాల్సి వచ్చింది. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అసలు వేణుస్వామిని కొనే దమ్ము ఎవరికి లేదు. ఆ స్టేజ్లో కూడా వేణుస్వామి లేడు. నేను డబ్బు కోసం అట్లా చాలా వచ్చినాయి నా దగ్గరికి ఆఫర్లు. అట్లా నేను పంచాంగ శ్రవణాలు చేసుకుంటే నాకు డబ్బులు ఇస్తారు. నాకేం లేదు, నాకు అట్లా చాలా డబ్బులు ఇస్తా అన్నారు. నేను రూల్ అవుట్ కాట. డబ్బులు ఇవ్వడం అంటే 2018లో తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన, మరి కేసీఆర్ వాళ్ళు డబ్బులు ఏమి ఇవ్వలేదు నాకు. అంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు, కాంగ్రెస్ రాదని చెప్పిన. ఆంధ్రాలో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ప్రపంచం మొత్తంలో మనిషి పుట్టుకబుట్టిన ఒకే ఒక్క వ్యక్తిని నేను ఒక్కటే చెప్పిన. 150 సీట్లు వస్తాయని చెప్పిన 2019లో నేను చెప్పేది. అవును, మరి అప్పుడు నాకేం డబ్బులు ఇవ్వలే ఇవ్వడు. సో డబ్బులకు అనేది, అంటే బెట్టింగ్స్ అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది ఈసారి ఎలక్షన్స్లో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి అని కాదు, జనరల్గా నేను యాక్చువల్గా నేను ప్రిడిక్షన్స్ చెప్పను, పొలిటికల్ ప్రిడిక్షన్స్ అని చెప్పడానికి, క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పడానికి కారణం ఇదే. ఏంటి అంటే నాకు సంబంధం లేకున్నా ఎవరో ఒకళ్ళు ఎక్కడనో ఒకళ్ళు నన్ను నమ్ముకొని బెట్టింగ్లు పెడతా ఉన్నారు అనేది నా దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఏం ఫీల్ అయినా అంటే బెట్టింగ్ల వల్ల సమాజము, ప్రాణాలు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి జీవితంలో నేను ఇలాంటి బెట్టింగులు అంటే ఈ క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ కానీ నేను ఇంకా చెప్పను లైఫ్లో. అంటే వ్యక్తులు కేవలం ఇప్పుడు ఒక మనిషిని చూసో, తన జాతకం చూసో, తనకు జ్యోతిష్యం చెప్తే ఒక లెక్క. అంటే ఒక ఇండియా టీంని చూసో, లేకపోతే ఒక పొలిటికల్ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీని చూసో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు అనేది ఎలా చెప్పగలుగుతారు అసలు? అంటే అనలైజేషన్ ఉంటుంది ఆస్ట్రాలజర్స్కు. కొన్ని ఇప్పుడు సెఫాలజిస్టులు ఎట్లా అయితే శాంపిల్స్ తీసుకొని చేస్తారో, మీరు శాంపిల్స్ తీసుకోరు కదా? తీసుకోము, మేము జాతకమే తీసుకుంటాం. సో వాళ్ళకంటే మాకు సక్సెస్ రేట్ ఎక్కువ. భారతదేశం 175 మంది నియోజకవర్గాల్లో అవసరం లేదు, యజమాని తీసుకుంటాం కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో 5 ఉంటారు, ఇంట్లో 5 జాతకాలు తీసుకోము, ఇంటి యజమాని జాతకం తీసుకుంటాం. ఓకే, అట్లనే ఒక యజమాని జాతకం తీసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ పూజల ఫలితాలు కూడా తారుమారు చేస్తాయి. ఉదాహరణ, మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసిండు అనుకుందాం ఒక సీఎం క్యాండిడేట్, అవతలలో ఎక్కువ ఖర్చు పెట్టిన అనుకోండి, రిజల్ట్ కూడా తారుమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఒక సీఎం గెలవడానికి, ఒక సీఎం ఓడిపోవడానికి, ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టిరు, ఒక సీఎం ఓడిపోవడానికి సుమారు 15 కోట్లు ఖర్చు పెట్టిరు, పూజలు చేయించారు. అంటే నాకు సంబంధం, నేను చేయించినవి కాదు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. సో అలా జరిగింది. సో ఇవాళ ఎలక్షన్ ఖర్చు, పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెడుతున్నారో పూజలకు కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. సో చాలా మార్పు వచ్చింది పూజల విషయంలో. నమ్మకం ఉంది, నమ్మకం విపరీతంగా ఉంది. అసలు నమ్మకం ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఎంతమంది వచ్చి మన శాస్త్రాలను, హిందూ మతాన్ని విమర్శించినా, ఎంత విమర్శిస్తున్నారో దానికి డబుల్ ఇంపాక్ట్, డబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. దీని విషయంలో ఏం తేడా లేదు. తిరుపతికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇవాళ కూడా విపరీతంగా పెరిగింది. లాస్ట్ 3 months వచ్చిన ఆదాయం చూసి తెలుస్తుంది. అట్లనే ప్రతి దేవాలయం, ఈవెన్ కామాఖ్య కానీ, కాశీ కానీ విపరీతంగా పెరిగింది. సో ఎక్కడ డౌట్ ఏం లేదు. ఈ డబ్బులు అనేవి తప్పు, అదే చెప్తున్నా నేను. వాళ్ళు చేసుకునే పూజలను బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వాడే మందు అంటే మనం తీసుకునేటువంటి మెడిసిన్ కంటే అవతలోడు తీసుకునే మెడిసిన్ ఎక్కువ అన్నట్టు.
ఇక్కడ పూజలు కూడా ఒక్కొక్కసారి ప్రభావాన్ని ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటాయి. అంటే భూమి బద్దలైపోయిందిరా అన్నా కానీ వేణుస్వామి ప్రొడిక్షన్ ఏంటో చూసొద్దాం రాండి అని వచ్చే వాళ్ళే ఉంటారు ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటి ఏపీలో కానీ తెలంగాణలో కానీ సో అక్కడ గవర్నమెంట్ మారింది, ఇక్కడ గవర్నమెంట్ మారింది, ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? నేను ఏం చెప్పాను, నేను జాతకాల ప్రిడిక్షన్ నేను చెప్పనని నేను ఒకటే చెప్తా. నేను ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాము, నేను ఒకటే చెప్తా. ఈ ప్రపంచంలో గత 6 నెలల నుండి జరిగినటువంటి ఎన్నికలలో 2 తెలుగు రాష్ట్రాలు సెంట్రల్ తీసుకుంటే 4 అదృష్టవంతులు. 1 రాహుల్ గాంధీ, 2 కేసీఆర్, 3 జగన్, 4 వేణుస్వామి. వేణుస్వామిని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడం వల్ల ట్రోల్ చేసి సెలబ్రిటీని కాదు సూపర్ స్టార్ని చేసిరు. వేణుస్వామి ఈ ఎలక్షన్ల వల్ల ప్లస్ అయ్యిండు పబ్లిసిటీలో. రాహుల్ గాంధీ ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. కేసీఆర్ ఓడిపోవడం వల్ల అదృష్టవంతుడయ్యిండు. ఇవన్నీ మీకు 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తాయి వీటి రిజల్ట్. వీళ్ళు ఎందుకు అదృష్టవంతులు అయ్యారు అనే విషయం అప్పుడు తెలుస్తుంది. అవునా? సో మనం నెక్స్ట్ ఇయర్ ఉగాదికి మాట్లాడుకుందాం. ఏంటి అంత గట్టిగా చెప్తున్నారు వేణుస్వామి గారు? గెలిచిన వాడు ఎప్పుడు సక్సెస్ రూట్లో వెళ్తాడు అని ఏం లేదు. నేను చాలామందిని చూసిన, ఒక ఇందిరాగాంధీని చూసిన, ఒక రాజశేఖర్ రెడ్డిని చూసిన, ఒక జయలలితను చూసిన. ఓకే. సో ప్రకృతి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఎందుకంటే గురువు ఈ ఇయర్ మారిండు జూన్ 1కు మారిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి కేంద్రంలో, రాష్ట్రాల్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ 1కు మళ్ళీ గురువు మారుతూ ఉన్నాడు, మిథున రాశికి వస్తూ ఉన్నాడు. సో మిథున రాశికి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరుగుతాయి. ఓకే. సో ఖచ్చితంగా చాలా ఉంటాయి. సో వాటిని మనం అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు నేను బ్రేక్ ఇచ్చిన కదా, చిన్న బ్రేక్ ఇచ్చిన. సో సెలబ్రిటీ జాతకాలకు సో కొన్ని జరిగేది ఉంది, అందుకని మనం చెప్పట్లేదా సెలబ్రిటీ జాతకాలు ఇప్పుడు? సోషల్ మీడియాలో చెప్పట్లేదు. ఓకే. డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నా. ఇంతకుముందు పొలిటికల్ ప్రిడిక్షన్స్, క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పేవాడిని, ఇప్పుడు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు అంటే బెట్టింగ్ కారణంగా చెప్పొద్దు అనుకుంటున్నా. బెట్టింగ్ యాప్స్ పెరిగి బెట్టింగ్స్ కూడా ఎక్కువ కాస్తున్నారు. నాకు తెలియకుండా కాస్తా ఉన్నారు. మన జాతకానికి వచ్చిన తర్వాత స్వామి మిమ్మల్ని నమ్ముకొని ₹1,00,000 కాశాను స్వామి, మీకే చెప్పారు వైసీపీ మీద ఓడిపోయాను స్వామి అంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అరే నీ లెవ్వలేందిరా, నెలకు నీ 6,000 జీతం రా నీది, నువ్వు వాచ్మెన్, నువ్వు ఎక్కడో కాకినాడలో నువ్వు ₹1,00,000 కాయడం ఏంది అంటే రియలైజేషన్ వచ్చింది. ఓహో నాకు తెలియకుండా నన్ను నమ్ముకొని నా జాతకాలని నమ్ముకొని ఇంతమంది డబ్బులు కడుతున్నారా, ఇంతమంది నాశనం అయిపోతున్నారా అంటే ఇండైరెక్ట్గా నేను ఇంతమందిని ఎఫెక్ట్ చేస్తున్నానా అని ఫీల్ అయ్యి ఇంక ఇప్పటి నుండి లైఫ్లో రాజకీయపరమైన ప్రిడిక్షన్స్ కానీ క్రికెట్ ప్రిడిక్షన్స్ కానీ చెప్పను. కేవలం ప్రజల్ని మీ మైండ్లో పెట్టుకొని అంతే. అది మన వల్ల ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఇబ్బందులు పడద్దు, ఆర్థికంగా నష్టపోవద్దు అని చెంపలేసుకొని మరి ఆ రోజు వీడియో రిలీజ్ చేయడానికి కారణం అదే. ఎలక్షన్ రోజు ఉదయం 11:10 వీడియో రిలీజ్ చేసి ఎలక్షన్ రిజల్ట్ రోజు ఇక మీదట ఈ జాతకాలు చెప్పను సోషల్ మీడియాలో అని చెప్పడానికి కారణం అదే. దాన్ని ఇంకోలా తీసుకెళ్లారు. అది వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అది అలవాటు, నాకు అనవసరం. నేను చెప్పిన కారణం అయితే అది. నేను చెప్పిన ఒక హీరోయిన్ తండ్రిని తీసుకుపోయి జైలు వేసారు వేరే రాష్ట్రంలో. ఇవాళ మన తెలుగు మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు, మన సోషల్ మీడియాకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక మరి తెలియదు కాబట్టి నేను శుద్ధపూసని అనుకుంటే ఎట్లయితుంది? ఇవాళ కాకుండా రేపన బయటకు వస్తుంది కదా. నేను రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద ప్రాబ్లం వస్తుందని చెప్పిన, ఇవాళ వాళ్ళ హస్బెండ్ 500 కోట్లు నష్టపోయాడు జాకీ బగ్నాని. నాకు తెలిసి ఇంకొక 6 నెలల్లో విడాకులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీళ్ళతో చెప్పుతో కొట్టినట్టే కదా, వీళ్ళను నా ట్రోలర్స్ని చెప్పుతో కొట్టినట్టే కదా. రేపు ఉదాహరణ రేపు కేటీఆర్ జైలుకు పోతే వీళ్ళని చెప్పుతో కొట్టినట్టే కదా. సో నేను చెప్పిన చాలా ఉందా చెప్తున్నా కదా, అన్నీ జరుగుతాయి. అందుకని ఇప్పుడు ఏం మాట్లాడట్లా. జరిగినప్పుడు వీళ్ళే సిగ్గుతో తలంచుకోవాలా. నేను అనేది అది. వీళ్ళు ట్రోల్ చేయడం వల్ల నాకు ఒరిగేది ఏం లేదు నష్టం, వాళ్ళకే సిగ్గు రావాలా. నేను అనేది అది. మంచి చెప్పినప్పుడు ఇప్పుడు కవిత జైలుకు పోతుంది అని మనం మాట్లాడుకున్నాం. మరి ఆ రోజు నాకేమైనా కిరీటం పెట్టిరా? వీళ్ళు సోషల్ మీడియాలో చెప్పిన కిరీటం పెట్టిరా? గజ్వేల్లో ఈటల రాజేందర్ ఓడిపోతాడు, కేసీఆర్ గెలుస్తాడు అని డైరెక్ట్గా చెప్పిన, వీళ్ళు ఏమైనా కిరీటం పెట్టిరా? ఇట్లాంటివి నా దగ్గర 40-50 ప్రిడిక్షన్లు ఉన్నాయి. 50 ప్రిడిక్షన్లలో 49 సక్సెస్ అయినా. మరి అప్పుడు ఒక్కడు కూడా వచ్చి నా వెన్ను తట్టలేదే. ఇవాళ వచ్చి మీరు విమర్శిస్తే నేను ఫీల్ అవుతా? మీతో సంబంధమే ఉంది నాకు. మీరు ఎట్లాగో జీవితంలో నా దగ్గరికి రారు, జ్యోతిష్యం చెప్పించుకోరు. మీరు ట్రోల్ చేస్తే నేను ఫీల్ అవుతా? పెద్ద హీరోస్ కూడా మీ దగ్గరికి అందరూ వస్తారా గురూజీ? ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు తోపులు, యంగెస్ట్ హీరోలలో ఆల్మోస్ట్ ఆల్ తోపులందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళే. తోపులందరూ అట్లనే హీరోయిన్లు కూడా అందరు వచ్చిన వాళ్ళే. ఎందుకంటే నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చిన. 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను నేను. అవును, నా ఫోటో చూస్తే తెలుస్తుంది. నగ్మా రామకృష్ణ మధ్యలో దిగిన ఫోటో 1991లో చూశాను కొన్నిసార్లు. సహజం అంటే చూసి వచ్చినాం కదా. నేను 1000 సుఖాలు అనుభవించి వచ్చినోని కాదు, 1,00,000 కష్టాలు అనుభవించి వచ్చినోని.
సో నాకు ఈ ట్రోలింగ్స్ మీరు డబ్బు కోసం ఈ ఫీల్డ్లోకి వచ్చారా? మంచి చేయడం కోసం 10 మందికి ప్యాషన్తో వచ్చిన, కసితో వచ్చిన. డబ్బు సంపాదించాలి ఏముంది, మోరల్స్ ఎథిక్స్ వదిలేస్తే ఎక్కడైనా సంపాదించవచ్చు. ఓకే. ప్రపంచంలో డబ్బు సంపాదించడం అంత ఈజీ ఇంకోటి లేదు. మగవాళ్ళకి కష్టం కదా మోరల్స్ ఎథిక్స్ తీసేసి సంపాదించడం ఈజీ కాదు కదా అసలుకి. ఎవరికి? మగవాళ్ళకి. ఆడవాళ్ళకంటే మీరు అన్నట్లుగా ఎవరికైనా ఉద్యోగం చేయకపోతే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఉద్యోగం చేస్తేనే డబ్బు రాదు. ఉద్యోగం ఇదే బిగ్గెస్ట్. అందుకని నేను అంటుంది, మీరు ఉద్యోగం చేస్తేనే డబ్బు రాదంటారు, కానీ డబ్బు సంపాదించాలంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేయకుండా వ్యాపారాలు చేయొచ్చు కదా. మంచిగా ఆలోచన చేసి ఒక మంచి సెంటర్లో మిరపకాయ బజ్జీలో బండి పెట్టుకుంటే చాలు, మస్తు డబ్బులు వస్తాయి. ఒక మంచి వైన్ స్పాట్ చూసుకోవాలి. మంచి వైన్ ఒకటి ఉంటుంది, వైన్ కానీ జనతా బార్ అని ఉంటుంది, దాని ముందర మనము చేపలు కానీ మిర్చి బండి కానీ పెట్టుకుంటే చాలు, మస్తు డబ్బులు. అర్థమైందా? మంచి మెడికల్ షాప్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. చాలా ఉన్నాయి డబ్బులు వచ్చేది. మీరు లిక్కర్ ఒకటి, విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఫుడ్ ఒకటి, 4 డబ్బులకు సాగు ఉండదు ఎప్పుడు లైఫ్ లాంగ్, గుర్తుపెట్టుకోండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.